హలో ఆల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి పై కేవైసీ గురించి అండి. చాలామంది కేవైసీ అప్లై చేసినప్పుడు వాళ్ళ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయండి. సో ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, దాని రీజన్స్ ఏంటనేది టాప్ 5 రీజన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. దాంతోపాటు ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. నేను యాజ్ ఎ పై వ్యాలిడేటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు కేవైసీ అనేది ఇంపార్టెంట్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత మొత్తం అంతా సబ్మిట్ చేసిన తర్వాత పై కేవైసీ చాలామందికి 9th స్టెప్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. అది కూడా పెండింగ్ అని వస్తుంది. అది కూడా కంప్లీట్ అవ్వాలంటే దానికి ఉన్న టిప్స్ ఏంటి, అది ఎలా కంప్లీట్ అవ్వాలి ఏంటనేది కూడా మీకు చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. సో వీడియో స్టార్ట్ చేస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నేను 1000+ అప్లికేషన్స్ అయితే నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా వ్యాలిడేట్ చేశానండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మన పర్సంటేజ్ కూడా యాక్యురసీ చూడొచ్చు, 96%. సో ఆ ఎక్స్పీరియన్స్ బట్టే మీకు ఈ వీడియోలో మీకు అన్ని మొత్తం పాయింట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో రీజన్ నెంబర్ 1 వచ్చేసి, ఏదైతే మీరు ప్రూఫ్ సబ్మిట్ చేస్తారో ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, అది చాలామంది ఏంటంటే బ్లర్గా సబ్మిట్ చేస్తున్నారండి. దానివల్ల ఏమిటంటే కొద్దిగా క్లారిటీ ఉండక రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్పెల్లింగ్స్ ఉండడం, పై అకౌంట్ నేమ్కి మీరు ఇచ్చే ఐడి ప్రూఫ్స్కి, తర్వాత క్రాప్ అయిపోవడం, సరిగ్గా లైటింగ్లో తీయకపోవడం ఫొటోస్ అలాగా. సో ఇదొక రీజన్ అండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలామంది రాంగ్ ఇస్తున్నారు. అండ్ ఫార్మాట్ కూడా ఉంటుందండి. నేము, డేట్ వచ్చేసి డేటు, మంత్, ఇయర్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి సబ్మిట్ చేసే ముందు. నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసి, చాలామంది లైవ్లీనెస్ వీడియో అనేది ఒకటి ఉంటుందండి. వీడియో ఒకటి ఓపెన్ అవుతుంది కెమెరా అన్నది. అదేంటంటే చాలా వరకు డార్క్ షేడ్లో తీసుకుంటున్నారు వీడియో అనేది, లేకపోతే క్రౌడెడ్ ఏరియాలో కానీ, లేకపోతే విజిబుల్ సరిగా లేకపోవడం కానీ అలాంటివి జరుగుతుంది. సో ఆ వీడియో అనేది కొంచెం బ్రైట్ లైట్లో పెట్టి నీట్గా ఉండేటట్టు చూసుకోండి. అది కూడా ప్రాబ్లం అండి, దీనివల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది బ్లర్గా ఉండడం కానీ, లేకపోతే క్రాప్ అయిపోవడం కానీ, లేకపోతే ఇప్పుడు ఓల్డ్ ఫోటో పెట్టడం కానీ అలాంటివి జరుగుతుందండి. సో రీసెంట్గా తీసుకున్న ఫోటో ఫుల్ ఇమేజ్ ఉండేటట్టుగా మంచి ఇమేజ్ అనేది మీరు సబ్మిట్ చేయండి. దీనివల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పైరీ డేట్స్ అండి. కొన్నాటికి ఎక్స్పైరీ డేట్స్ ఉండే ఆధార్ కార్డుకి ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ చేయకండి, దానివల్ల ఏంటంటే మళ్ళీ వెరిఫికేషన్ వస్తుంది అది. తర్వాత ఏవైతే వ్యాలిడేషన్స్ ఉంటాయో వెరిఫికేషన్స్, అవి మాత్రం మీరు కరెక్ట్గా డేట్స్ అవి ఎంటర్ చేయండి, ఎక్స్పైరీ డేట్స్, లేకపోతే దానివల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇవి టాప్ 5 రీజన్స్ అండి నేను అబ్జర్వ్ చేసింది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని జాగ్రత్తగా మీరు కేవైసీ అన్నది కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంకా ఇన్కంప్లీట్లో ఉన్నారో వెంటనే మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎందుకు కేవైసీ అనేది ఇంపార్టెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఏంటంటే పై కాయిన్స్ మనకు వాలెట్లోకి రావాలన్నా, మనం మైన్ చేసుకున్నవి, లేకపోతే మనం ఏదైనా వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, లేకపోతే ట్రేడింగ్ దాంట్లో యూస్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇది ఫస్ట్ పై కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. లేకపోతే మీరు చేసుకున్నదంతా వేస్ట్ అయిపోయినట్టే. అలా ఎంతకాలం అయినా అలాగ ఉంటుంది. తర్వాత పెనాల్టీ కింద అని చెప్పేసి అవి ఇంత మీకు టైం ఉంటుందండి, 90 days టైం వస్తారు మీకు. సో వన్స్ అది మీరు క్రాస్ అయిపోతే కనుక మీరు చేసుకున్న పై కాయిన్స్ అన్నీ కూడా పెనాల్టీలోకి వెళ్ళిపోయి మొత్తం మీరు చేసుకున్నంత వేస్ట్ అయిపోతుందండి. సో ఎవరైతే ఇంతవరకు స్టార్ట్ చేయలేదు వెంటనే కేవైసీ అనేది స్టార్ట్ చేయండి ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ మైనట్ ఫ్యూచర్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి. యాప్స్ కానీ అవి కొన్ని యాక్సెస్ చేయలేరు. నెక్స్ట్ వచ్చేసి మన అకౌంట్ అనేది సెక్యూర్గా ఉండాలన్నా కానీ, లేకపోతే డూప్లికేట్ అకౌంట్స్ ఎవరు చేయకుండా ఫేక్ అది అవ్వకుండా ఉండడానికి కానీ, ఇవన్నీ కూడా మనకి ఈజీగా అవుతుందండి వన్స్ మనం కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే. సో సింపుల్గా చెప్పాలంటే కేవైసీ లేకపోతే పైకి వాల్యూ లేనట్టేనండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి చాలామందికి 9th స్టెప్ కంప్లీట్ అవ్వట్లేదు అంటున్నాను కదా, దానికి కొన్ని టిప్స్ అండి. ఇదేంటంటే మీరు డైలీ మైనింగ్ చేస్తుండండి. మినిమం ఏంటంటే మనకి 1 month అనేది టైం పడుతుంది, కొంచెం పేషెన్స్గా ఉండండి. సో 1 monthలో ఇంకా ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. కంప్లీట్గా మనం
సెక్యూరిటీ సర్కిల్ అనేది ఉంటుందండి. 100% అయ్యేటట్టు యాడ్ చేసుకోండి మొత్తం. వాళ్ళు కూడా వెరిఫై అయ్యి ఉండాలి. సెక్యూరిటీ సర్కిల్‌లో ఉన్నోళ్ళు. అది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరైతే వెరిఫై ఉంటారో వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఉంటుంది కదండీ! అది అప్డేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందండి మీ ప్రొఫైల్‌లో. తర్వాత ఇంకా మీరు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. తర్వాత అక్కడ అప్డేట్ కొట్టినప్పుడు చాలామందికి వచ్చే ఇష్యూ ఏంటంటే మెసేజ్ వెళ్ళదండి యూఎస్ అని చెప్పేసి ఉంటది. దానికి ఏం చేయాలంటే మీరు ఒక ₹10 పెట్టి రీఛార్జ్ చేసుకొని అప్పుడు మీరు మెసేజ్ అనేది వెళ్తుంది వెరిఫికేషన్ అవి. అప్పుడు ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుందండి. అది చాలామందికి ఇక్కడ ఆగిపోతారు ఈ స్టెప్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా వ్యాలిడేటర్ అవ్వచ్చు. బికమ్ ఏ వ్యాలిడేటర్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్. ముందు మనకి కేవైసీ అయితేనే కదండి మనం వేరే వాళ్ళ ప్రొఫైల్స్ వ్యాలిడేట్ చేయగలం. సో మీరు వ్యాలిడేట్ అయ్యి మీరు అన్ని ప్రొఫైల్స్ చేస్తుంటే మీ అప్లికేషన్ కూడా త్వరగా 9th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి సింక్రనైజర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుందండి మీ ప్రొఫైల్లో. అది సింక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనది కేవైసీ అనేది త్వరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు పైనోడ్ అప్లికేషన్ అని చెప్పి మీరు మీ ప్రొఫైల్లో అక్కడ మీరు చెక్ చేస్తే బోనస్ కోడ్తో పాటు పైనోడ్ బోనస్ అని చెప్పేసి ఉంటుందండి. అదేంటంటే ఒక అప్లికేషన్ అనేది మనం సిస్టంలో రన్ చేస్తాం మనం. దానివల్ల ఏంటంటే ఇంకా మన కేవైసీ అనేది త్వరగా అవ్వే ఛాన్సెస్ ఉంటాయండి ఇది కూడా రన్ చేసుకోవడం వల్ల. సో ఇవి 9 స్టెప్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అడ్వైస్ వచ్చేసి కేవైసీ కన్నా కంప్లీట్ అవ్వడానికి మొత్తం క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి. మీ ప్రొఫైల్ డీటెయిల్స్ పై అకౌంట్తో మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. లైవ్లీనెస్ అది చేసుకున్నాడు వీడియో అది సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇవన్నీ చేసుకుంటే మీ అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయండి. సో దట్స్ ఇట్ అండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరికైనా కేవైసీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే కింద నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెయిల్ ఐడి కూడా పెట్టానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ పై కేవైసీ సంబంధించి ఏమైనా ఉన్నా కానీ మీరు వెంటనే నాకు మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ చేయండి. డెఫినెట్గా నేను రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయ్యేలాగా మీకు హెల్ప్ చేస్తాను. సో మీరు నాకు చేయాల్సిందని జస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఇప్పుడు వరకు ఎవరైతే పై అనేది స్టార్ట్ చేసుకోలేదో మైనింగ్ వెంటనే స్టార్ట్ చేసుకోండి. ఇంటర్లింకే కాదండి, పై కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ లిస్టింగ్ అయ్యి ఉంది కాబట్టి ఇది కూడా చాలా సీరియస్గా తీసుకోండి. ఎప్పుడైనా మన ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ప్రైజింగ్ ఆల్రెడీ లిస్టింగ్ అయ్యి ఎంతో కొంత ప్రైజ్ ఉంది కాబట్టి సో మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకొని ఇందులో కూడా షేర్ ఆప్షన్ ఉంటుంది, రిఫరల్ ఆప్షన్ ఉంటుంది. కాయిన్స్ అనేవి మైన్ చేసుకుని పెట్టుకోండి. సో దాంతోపాటు ఇంపార్టెంట్ కొన్ని మైనింగ్ యాప్స్ అనేవి కూడా నేను కామెంట్లో పెడతాను. సో ఇంతవరకు ఎవరైతే మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోలేదో వెంటనే స్టార్ట్ చేసుకోండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో మైనర్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.